దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాము. 141వ కీర్తన 2వ చరణం. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ దృష్టికి అంగీకారమగునుగాక. చాలు. తనలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఆయన ఏమని రాసుకున్నాడంటే, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక అని పలుకుతూ ఉన్నాడు. నీవు అంగీకరించున్నట్లుగా నా ప్రార్థన ధూపం వలె ఉండాలయ్యా అని కోరుకుంటున్నాడు. ధూపం అంటే ఏంటి? ధూపము అంటే పొగ. నా ప్రార్థన ధూపము వలె అన్నాడు. అంటే నా ప్రార్థన పొగ వలె నీ యొద్దకు రావాలి ప్రభువా అని కోరుకుంటున్నాడు దావీదు. ఏ పొగ? రకరకాల పొగలు ఉన్నాయి. బొగ్గుతో నడిచే ట్రైను, డీజిల్తో నడిచే ట్రైన్స్ ఉన్నాయి. అవి వెళుతుంటే కూడా పొగ వచ్చింది. ఆ పొగ కాదు ఇది. కట్టెలతో వంట చేస్తున్నప్పుడు పొగ వస్తుంది. ఆ పొగ కూడా కాదు ఇది. పొగ అంటే అన్ని రకాల పొగలు కాదు ఇది. ఏ పొగ గురించి అని చెప్పాడు అంటే, ప్రత్యక్ష గుడారములో లోపలికి వెళ్ళగానే ఆవరణములు ఏముంటుంది? 2 వస్తువులు ఉంటాయి. ఒకటి బలిపీఠము, అది దాటగానే నెక్స్ట్ ఇత్తడి గంగాళము, అది దాటి కొంచెం లోపలికి వెళ్ళగానే పరిశుద్ధ స్థలము. మీరు కూర్చున్న పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో ఎడమ చేతి వైపున ఏముంటుంది? దీపవృక్షం ఉంటుంది. కుడివైపున సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుంది? తెర ఉంటుంది. తెర అవతల అంటే పరిశుద్ధ స్థలములో ధూప వేదిక ఉంటుంది. ధూప వేదిక మీద బంగారపు గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో బయట బలిపీఠంలో ఉన్నటువంటి నిప్పులు తీసుకొని వచ్చి ఆ గిన్నెలో నిప్పులు వేస్తారు. ఆ నిప్పుల మీద అహరోను ప్రతిరోజు ఉదయం సాయంత్రం లోపలికి వెళ్ళి ధూప వేదిక అంటారు దానిని. ఆ ధూప వేదిక మీద సుగంధ ధూప ద్రవ్యము అంటే పదార్థము, సువాసన వెదజల్లే పదార్థాన్ని నిప్పుల మీద వేస్తాడు. వేయగానే సువాసనతో కూడిన పొగలు వస్తాయి. అవి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంతా వ్యాపిస్తాయి. ఆ సువాసనతో కూడిన పొగలను వాసన చూసిన దేవుడు వారిని క్షమించి ఆశీర్వదించేవాడు. ఆ పొగ గురించి ఇక్కడ ఈయన మాట్లాడింది. ఇది ప్రార్థనకి సాదృశ్యం. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ఆ ప్రత్యక్షపు గుడారములో ఉదయం సాయంత్రము ప్రధాన యాజకుడు ధూపం వేస్తాడే, ఆ ధూపం వలె ఉండాలి నా ప్రార్థన అని కోరుకున్నాడు. ఈ ధూపములో ఉన్నటువంటి విశిష్టత, ప్రత్యేకత ఏంటి, స్పెషాలిటీ ఏంటి అని గమనించినట్లయితే, ఈ నిప్పుల మీద వేసే ఈ పదార్థము 5 రకాల పదార్థముల చేత తయారు చేయబడి ఉంటుంది. అది ప్రార్థనకు సాదృశ్యం. దాన్ని సుగంధ ధూప సంభారము లేదా సుగంధ ధూప ద్రవ్యము అంటారు. ఆ పదార్థాన్ని కొంచెం నిప్పుల మీద వేయగానే, మీరు సాంబ్రాణి వేస్తారు కదా, సువాసనతో కూడిన పొగలు వస్తాయి చూడు, అట్లాగే మంచి సువాసనతో కూడిన పొగలు వస్తాయి. ఆ వాసన దేవునికి ఇష్టమైన వాసన. మరి ఆ ప్రార్థనలో, ఆ ధూపములో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అని గమనించినట్లయితే, నిర్గమాకాండము 30వ అధ్యాయము 34, 35 వచనాల్లో ఉంటాయి. యెహోవా మోషేతో ఇట్లనెను,
నీవు పరిమళ ద్రవ్యములను ఆ, అనగా ఆ. జటామాంసి, 1 జటామాంసి, గోపి చందనము, 2 గోపి చందనము, గంధపు చెక్కను, 3 గంధపు చెక్క, ఈ పరిమళ ద్రవ్యములను ఆ, స్వచ్ఛమైన సాంబ్రాణిని ఆ, సమభాగములుగా తీసుకొని ఆ, వాటితో ఆ, ధూప ద్రవ్యమును చేయవలెను. ఆ, అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఆ, ఉప్పు గలదియు ఆ, స్వచ్ఛమైనదియు ఆ, పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము ఆ, దానిలో కొంచెము ఆ, పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ఆ, ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలెను. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. నా ప్రార్థన ఆ ప్రత్యక్ష గుడారములో ధూపము వలె, ఆ పొగ వలె ఉండాలి అని కోరుకున్నాడు దావీదు. అది నీకు అంగీకారం అవుతుంది, దానిని నువ్వు అంగీకరిస్తావు, అది నీకు ఇష్టము కదా. ఆ ధూపము, ఆ పొగంటే నీకు ఇష్టం కదా, ఆ పొగలాగా ఉండాలయ్యా నా ప్రార్థన అన్నాడు. ఆ పొగ లేదా ఆ ప్రార్థన రావాలి అంటే ఆ సుగంధ ధూప ద్రవ్యములో 5 పదార్థాలు ఉన్నాయి. దాని ఆత్మీయ అర్థాలు ఏంటి? మొదటిది ఏంటంటే జటామాంసి. జటామాంసి అంటే ఇది హిమాలయాలలో, అంటే బాగా మంచు కురిసేటువంటి పర్వతాలు ఉంటాయి కదా, చల్లని ప్రదేశాలు, ఎప్పుడు మంచు కురుస్తూనే ఉండేది. అలాంటి ప్రదేశాలలో పుట్టి పెరిగినటువంటి చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చినటువంటి జిగురు. ఇది టేస్ట్ మాత్రము చేదుగా ఉంటుంది, కానీ దీన్ని పట్టుకున్నప్పుడు మాత్రము చల్లగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటేనాము భయంకర చేదుగా ఉండిద్ది. పొడి చేసి వాసన చూస్తే మంచి సువాసన. పొడి చేసి దానిని కలపాలి, అది నిప్పుల మీద వేస్తే సువాసన వస్తుంది. ఆ వాసన నాకు ఇష్టమైనది అన్నాడు. దీని అర్థం ఏంటి? ప్రార్థనలో జటామాంసి ఉండాలి. జటామాంసిలో చేదు ఉన్నది, అంటే చేదైన అనుభవాన్ని కలిగి ఉన్నది జటామాంసి. అలాగే చల్లని అనుభవాన్ని కలిగి ఉంది, పట్టుకుంటే చల్లగా ఉంటుంది. అది హిమాలయ పర్వతాల్లో ఉండేది. ఈ చల్లదనము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సేద తీర్చే మనస్సు అని అర్థం. సేద తీర్చుట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలము యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణంలోకి ఆయన సేద తీర్చుతున్నాడు. మంచి ఎండలో వచ్చావా, చల్లని నీళ్ళతో ముఖము కాళ్ళు చేతులు కడుక్కున్నావు అనుకో, ప్రశాంతంగా ఉండేది మైండ్. లేదా లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నావా, నీకు తెలియకుండానే 10 నిమిషాలు నిద్ర చేసిద్ది. లేచిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. ఆ చల్లదనం అనేది అలసిపోయిన ప్రాణాన్ని సేద తీరుస్తుంది. ఈ జటామాంసి చల్లగా ఉంటుంది పట్టుకుంటే, అంటే సేద తీర్చే అనుభవం ఉన్నది. టేస్ట్కి చేదుగా ఉంటుంది. చేదంటే చేదైన అనుభవాన్ని కలిగి ఉన్నది. చేదైన జీవితం అంటేనాము పాపముతో కూడిన జీవితం. చేదైన అనుభవం అంటేనాము దుఃఖము, కన్నీళ్ళు, వేదన, రోదన, తెలియని దుఃఖము. దీనిని జటామాంసి అంటారు, లేదా చేదైన అనుభవము అంటారు. చేదైన అనుభవం వేరు, చేదైన జీవితం వేరు. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, చేదైన వేరు, ఏదైనా నాలో కలువకుండా చేసేవయ్యా నువ్వు అంటాడు. అంటే అది పాపం. చేదైన జీవితం అనేది నాలోకి రాకుండా నువ్వు చేసేవయ్యా అంటాడు. ఇక్కడ చేదైన జీవితం కాదు, చేదైన అనుభవము. చేదైన అనుభవాలు ఎదురయ్యాయి అంటారు చూడు. నింద, అవమానము వచ్చినప్పుడు తన గుండెల్లో వేదన కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏదో తెలియనటువంటి బాధ, దుఃఖం, వేదన. దీనిని చేదైన అనుభవం అంటారు. ఉదాహరణకి యేసు ప్రభువుని గమనించినట్లయితే ఆయన గుండెల్లో చేదైన అనుభవం ఉన్నది. సిలువలో వేలాడుతున్నాడు. ఎవరినైతే స్వస్థపరిచాడో, ఎవరినైతే దెయ్యాల నుంచి విడిపించాడో, ఎవరికైతే మేలు చేశాడో, ఎవరినైతే స్వస్థపరిచాడో, ఎవరినైతే దెయ్యం నుంచి విడిపించాడో, ఎవరినైతే సమస్య నుంచి విడిపించాడో, ఎవరినైతే కన్నీళ్ళ నుంచి విడిపించాడో వాళ్ళే ఆయన తిట్టారు, వాళ్ళే సిలువేయమన్నారు, వాళ్ళే ఆయన కొట్టారు,
వాళ్ళే నిందించారు, వాళ్ళే అవమానపరిచారు. గుండెల్లో ఆయనకి చాలా వేదన ఉంది. అది చేదైన అనుభవం. గుండెల్లో వేదన ఉంది. అలాంటి వేదనలో ఆయన అల్లాడిపోతూ మేకుల మధ్య, 3 మేకుల మధ్యలో అల్లాడిపోతూ తట్టుకోలేకపోతా ఉన్నాడు. బాగా వేదన, నొప్పి, మంట, అల్లాడిపోతుంది. భరించాలనేటువంటి బాధ. ఆ సందర్భంలో శిలువలో ఒక దొంగ అంటాడు, ఒకడేమో దూషిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకోయా, మమ్మల్ని రక్షించబోయా అని. ఇంకొకడు అంటాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అయ్యా యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమలాడుతున్నాడు. నీ పాపులమే, మేము దొంగలమే, మాకు ఇది న్యాయమే, నువ్వే తప్పు చేయలేదు, మాకు తెలుసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు. అది సేద తీర్చే మాట. ఆయన చేదైన అనుభవంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, భరించాలని వేదన భరిస్తూ కూడా అప్పుడు ఒక వ్యక్తిని సేద తీరుస్తున్నాడు. చూడు, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటున్నాడు. ఆగరా బాబు, నీదో గోల, మీ వల్ల కదా దుర్మార్గులారా, నేను ఎట్టయిపోయాను. మనమైతే అలా అంటాం. అంత చేదైన అనుభవాన్ని అనుభవిస్తూ కూడా అంత బాధను, అంత నిట్టూర్పుని, అంత వేదనను అనుభవిస్తూ కూడా సేద తీరుస్తున్నాడు ఒక దొంగను అక్కడ. చేదును కలిగి ఉండి కూడా చల్లదనాన్ని ఇవ్వటం అనేది ఇది జటామాంస చేసే పని. ఇది చేదు ఉన్నది తనలో, కానీ పట్టుకుంటే చల్లగా ఉంటుంది, సువాసన వెదజల్లుతుంది, అనగా మంచి సాక్ష్యము. ఇలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంటుంది. నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా మారాలంటే ఇలా ఉండాలి. చేదైన అనుభవాలు, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత నిట్టూర్పు ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ప్రభువా నేను అనేక మందిని సేద తీరుస్తాను, ఆదరిస్తాను, ఓదారుస్తాను, బలపరుస్తాను, తృప్తిపరుస్తాను, ఆశీర్వదిస్తాను అని తీర్మానం చేసుకో. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇది జటామాంసి అంటే. ఈ సాక్ష్యం అంటే దేవుడికి ఇష్టం. అది ఒకటి జటామాంసి. రెండోది నెక్స్ట్ ఏంటంట, గోపీ చందనము. ఈ గోపీ చందనం అనేది ఎలా ఉంటుందంటే, పైకి మాత్రము ఆకారం కనిపిస్తుంది కానీ లోపల మాత్రము గుల్లగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అలాంటి పదార్థముతో తయారు చేస్తారు దీన్ని. ఉదాహరణకి సముద్రం నుండి వచ్చినటువంటి గవ్వలు ఉంటాయి, ఎండిపోయిన గవ్వ. ఆ గవ్వ పైకి ఆకారం కనిపించింది కదా, లోపల పగలగొట్టి చూస్తే ఏమైనా ఉండిద్దా? లోపల ఉన్నది మొత్తం చచ్చిపోయి, ఎండిపోయి, ఆవిరైపోయి ఉంటుంది. అది మొత్తం చిన్న చిన్న పీసులుగా అయిపోయింది లోపల. పైకి ఆకారం ఎంతలావు కనపడినా పగలగొట్టి చూస్తూ లోపలంతా గొల్లే, ఏముండదు. తన లోపల ఉన్నటువంటి జీవి చనిపోయి, ఎండిపోయి, అది చిన్ని పీసులుగా అయిపోయింది. అలాంటి పదార్థాన్ని తీసుకుంటారంట. అలాంటి వాటిని తీసుకొని దానిని పగలగొట్టి పొడి చేస్తారంట. అది గోపీ చందనం. అది కావాలన్నాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే, లోపల ఏమీ లేదు, పైకి వరకు అలా కనిపిస్తూ ఉంది. అంటే అర్థం ఏంటంటే, లోపల పాపం అనేది ఉండకుండా విడిచిపెట్టాలి. లోపల గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. అలాంటి లోపల ఏమి ఉండకుండా వాటిని విడిచిపెట్టాలి. పైకి మామూలుగా నువ్వు కనిపిస్తున్నా నీ లోపల ఏంటి, లోపల ఏమైనా ఉన్నాయా అని దేవుడు చూస్తాడు. లోపల దేవునికి ఇష్టం లేని చెత్త చెదార ఏముండకూడదు, అది మొత్తం తీసి బయటపడాలి. ఇసుక దేవుని మందిరంలో ప్రవేశించి ఏం చేశాడంట, దేవుని మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను మొత్తం తీసి బయట కిందులను వదిలేసేసాడంట. అది హృదయం లోపల ఉన్న కక్ష, ద్వేషము, ఈర్ష, పగ, పాపము చేయాలనే మనసు, దానిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీ గురించి దేవుడి దగ్గర ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. అప్పుడు నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. విడిచిపెట్టాలి, విడిచిపెడతాను ప్రభువా, ఇక నుంచైనా భక్తిగా బ్రతుకుతాను ప్రభువా అనే ఒక మంచి తీర్మానం నువ్వు చేసుకున్నప్పుడు నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది.
ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి ధూపము ప్రత్యక్ష గుడారములు వేయబడుతుంది. గ్లాసు నిండా ఫుల్గా ఇసుక వేసిన తర్వాత బియ్యం పోస్తే గ్లాసులో పడతాయా? గ్లాసు నిండా ఏముంది? ఇప్పుడు ఇసుకుంది. బియ్యముతో గ్లాసు నింపాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇసుకంతా బయటికి పోవాలి. ఇసుక బయటికి పోతేనే బియ్యం లోపలికి వస్తాయి. దేవుడు మన హృదయం లోపలికి రావాలంటే లోపల ఉన్న పాపమంతా బయటికి పోవాలి. లోపల ఖాళీగా ఉండాలి. పై ఆకారాన్ని దేవుడు చూడడు, లోపల హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. లోపల ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ధూపములో గోపీ చందనం ఉండాలి.